నేడు మార్పులు చేర్పులతో వైసీపీ ఇన్ఛార్జీల 4వ జాబితా విడుదల చేయనున్నారు. 14 చోట్ల మార్పులు చేస్తూ 4వ జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. మొత్తం 8 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీల ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసిన వైసీపీ 50 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది. 9 పార్లమెంటు స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి, ఈసారి 4వ జాబితా ఎలా ఉండే అవకాశం ఉంది? ఎంతమందికి స్థానచలనం కలిగే ఛాన్స్ ఉంది? మొత్తం 14 మందితో 4వ జాబితాను ఈ రోజు సాయంత్రం వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది. ఇప్పటికే 59 చోట్ల మార్పులు చేర్పులు చేసినటువంటి వైసీపీ మిగిలిన స్థానాలకు సంబంధించినటువంటి చేర్పులు కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా 50 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు మార్పులు చేర్పులు పూర్తి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ 9 మంది ఎంపీ ఇన్ఛార్జీలను కొత్త వాళ్ళని నియమించింది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి మరొక 8 మందిని మార్చే ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఆల్రెడీ పూర్తయింది. ఇక 6 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కొత్త ఇన్ఛార్జీలను ఈ రోజు ప్రకటించబోతున్నారు. మొత్తం 14 మందితో 4వ లిస్ట్ అనేది కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రం ఈ లిస్ట్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 59 మంది ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ నియమించింది. అందులో 50 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ లో, అదేవిధంగా 9 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ సెగ్మెంట్ కూడా కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇప్పటి వరకు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. 3 ఎంపీలు కూడా సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే ఈ మార్పులు చేర్పుల జాబితాకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా చేస్తున్నారు. ఈ రోజు కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ కూడా కలవబోతున్నారు. ఏదైతే 4వ లిస్ట్ లో పేర్లు ఉన్నాయో కొత్త ఇన్ఛార్జీలు, అలాగే ఎవరినైతే పూర్తిగా పక్కన పెడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అక్కడికి ఈ రోజు రాబోతున్నారు. ఈ రోజు తుది కసరత్తు తర్వాత మొత్తం 14 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే ఈ రోజు సాయంత్రం చేయబోతున్నారు సంధ్య. అదేవిధంగా ఈసారి అభ్యర్థుల లిస్టు ఖరారు చేసే ఉద్దేశం, అభ్యర్థులను ఖరారు చేసే ఫైనల్ లిస్ట్ లో అంటే ఎటువంటి అంశాలను ప్రామాణికంగా తీసుకునే ఛాన్స్ ఉంది? సర్వేల ఆధారంగా ఈసారి అభ్యర్థులను తీసుకోబోతున్నారా ఈ 4th లిస్ట్ లో కూడా? మొదటి నుంచి కూడా సర్వేల ఆధారంగాను, అలాగే ప్రజాదరణ, దాంతో పాటు ఎమ్మెల్యేల పనితీరు, ముఖ్యంగా అవినీతి అంశాలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఇప్పటికే ముందే 60 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది గతంలోనే సీఎం జగన్ సిద్ధం చేసుకున్నారు. అయితే విడతల వారీగా వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ వాళ్ళందరినీ సర్ది చెప్పి ఎవరినైతే పూర్తిగా పక్కన పెడుతున్నామో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళకి తెలియజేసిన తర్వాత ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాళ్ళకు కూడా అధిష్టానం నుంచి పెద్దలు కూడా వాళ్ళని మాట్లాడుతున్నారు, వాళ్ళని బొజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొంతమంది వాటికి లొంగకుండా పూర్తిగా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది అయితే కలిసి పనిచేస్తామంటూ కూడా చెప్తే వాళ్ళు కూలైపోతున్నటువంటి పరిస్థితి. ఇలా మొత్తం అనేక సమీకరణాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 59 మందిని ఆల్రెడీ మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి ఇక మిగిలినటువంటి 14 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఈ రోజు ప్రకటించబోతున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ ఈ రోజు ఉండబోతుంది. ఎందుకంటే ఈ 14లో మొత్తం 8 స్థానాలు అసెంబ్లీ స్థానాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పటికి దీంతో ఇక అసెంబ్లీ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి మార్పులు ఏమి ఉండవు. ఎన్నికల ముందు ఏదైనా 1 మార్పులు ఉంటాయి తప్ప అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు ఉండవు. ఇక ఎంపీకి సంబంధించినటువంటి ఈ రోజు 6 స్థానాలు ఈ రోజు మార్పులు చేర్పులు ప్రకటన చేయబోతున్నారు. మరొక 6 స్థానాలు పెండింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా ఈ సమీకరణాలన్నీ కూడా బేరేజ్ వేసుకుంటూ కుల సమీకరణాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, దీంతో పాటు ప్రజాదరణ, అలాగే ఏదైతే సర్వే చేశారో సర్వే నివేదికలు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ సీఎం జగన్ ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు సంధ్య. ఈ 4th లిస్ట్ లో మహిళలకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందా? ఈ 4th లిస్ట్ లో కూడా 1-2 మహిళలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకు గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నారాయణ స్వామి ఉన్నారు. ఆయన స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మిని ఈసారి ఇన్ఛార్జ్ గా నియమించబోతున్నారు. దీంతో పాటు మిగిలినటువంటి స్థానాలు 1-2 చోట్ల మహిళలకు అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు కూడా ఇస్తున్నారు. దీనిలో భాగంగానే చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా మహిళలు కూడా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఎంపీలుగా ఉన్నటువంటి 3 మహిళలకు ఈసారి ఎమ్మెల్యే అవకాశాలు కూడా ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని చోట్ల కూడా మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే వీటిని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే మహిళలకి గత ఎన్నికల్లో ఏదైతే
హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మహిళలకు కూడా ఎక్కువ శాతం ఇన్ఛార్జ్ సీట్లు ఇచ్చే విధంగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ కసరత్తు అంతా కూడా దాదాపు పూర్తయింది. ఇక కేవలం 14 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు ఉండబోతుంది. దాని తర్వాత మిగిలినటువంటి ఏదైతే 6-7 ఎంపీ స్థానాలకు సంబంధించిన ప్రకటన కూడా రానున్న రోజుల్లో విడుదల చేయబోతుంది. రైట్ దుర్గా, థ్యాంక్ యూ.